విషయం జరిగింది. అట్లాగే నిన్నటి నుంచి చూస్తుంటే మొత్తం యావత్ భారతదేశము, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి నాకు కాల్స్ రావడం జరిగినాయి. వాళ్ళు అదే పనిగా ఈ విధంగా జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలంటే బిడ్డగా నేను సైలెంట్ అయ్యాను. కానీ ఖచ్చితంగా ఒక శాఖలో బాధిత పొజిషన్ ఉన్నాను కాబట్టి రావాల్సి ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. బిడ్డగా మాట్లాడితే వేరేలాగా మాట్లాడతానేమో, కానీ ఒక బాధ్యత రహిత పొజిషన్లో ఉన్నాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడ ప్రెస్తోని ఖచ్చితంగా బండి సంజయ్ అన్న గారిని మేము కోరుతున్నది ఏమంటే, అన్నగారు అన్నారు మేము అవార్డు ఇవ్వము. మొదటిది, ఎందుకు ఇవ్వరండి అవార్డు? మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా, లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. రెండవది, చంపిండు అంటే ఆయన బతుకున్నప్పుడు మీరు చాలాసార్లు కలిసారు. బీజేపీ పార్టీ శ్రేణులు పెద్దలు చాలామంది కలిసారు, సన్నిహితులు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, అప్పుడు ఎందుకు బాధ్యతలు తీసుకోలేదు? దానికి సంబంధించిన ప్రూఫ్లు ప్రజలకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇలాంటి బాధ్యత పొజిషన్లో ఉన్నప్పుడు కానీ ఒక గొప్ప వ్యక్తులు చనిపోయినాక వాళ్ళ గురించి మాట్లాడడం కానీ చాలా తప్పుగా భావిస్తూ దీన్ని చాలా గట్టిగా ఖండిస్తున్నామండి. సో బీజేపీ బండి సంజయ్ అన్న గారికి తెలియని విషయం ఏంటంటే, మన నరేంద్ర మోడీ గారే గద్దరన్న చనిపోయినప్పుడు కుటుంబానికి విమలమ్మ గారికి ఒక లేఖ పంపించి చాలా సంతాపం ప్రకటించారు. గద్దర్ గారు గొప్ప కళాకారుడు. ఆయన కళలతోని, ఆయన పాటలతోని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన యోధుడు. భారతదేశమంతా ఆయన మిస్ అవుతున్నారు. ఒక గొప్ప కళాకారుని, మేధావిని, యోధుడిని కోల్పోయామని సంతాప ప్రకటించారు. అట్లాగే మన బీజేపీ పార్టీ నుంచి బండారు దత్తాత్రేయ గారు కానీ, అట్లా కిషన్ రెడ్డి అన్న గారు కానీ, రామకృష్ణ అన్న గారు కానీ, లక్ష్మణ్ అన్న గారు కానీ అందరూ కూడా గద్దరన్నతో పాటు కలిసి పనిచేసి ఉన్నవారు. అట్లాగే బండి సంజయ్ అన్న గారు కూడా గద్దర్తో చాలాసార్లు కలిసారు అన్నగారితో. ఆయన ఏంటంటే, ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు పార్టీ కోసం? ఒకప్పుడు మంచి అంటారు, ఇంకొకప్పుడు చెడు అంటారు. ఆయన బతుకున్నప్పుడు ప్రశ్నించలేదు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. గద్దరన్న చనిపోయా అనుకుంటున్నారు. గద్దరన్న గారు చనిపోలేరు. యావత్ తెలంగాణ ప్రజలు గుండెల్లో ఉన్నారు. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో తిరుగుబాటు గీతమై ముందుకొస్తారు. సో ఖచ్చితంగా బండి సంజయ్ అన్న గారు కానీ, విష్ణు అన్న గారు కానీ ఈ మాటల్ని ఖచ్చితంగా వెనుక తీసుకుంటూ యావత్ తెలంగాణ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను.